బడ్జెట్ ప్రసంగం తర్వాత నేను చాలా వివరంగా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ను విశ్లేషించాను. ఆ విశ్లేషించేటప్పుడు పదే ఒక మాట చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్. అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలా విచిత్రంగా ఉంటుంది, వివరాలు దయ్యాలు వివరాల్లో ఉంటాయని. బట్ ఏంటి విషయం అంటే బడ్జెట్ ప్రసంగం పూర్తి రియాలిటీని క్యాప్చర్ చేయదు. ఫైనాన్స్ మినిస్టర్ మాటల్లో చెప్పచ్చు, కానీ కేటాయింపులో ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినట్లే ఉంటుంది. మేము అది ఇచ్చేస్తాం అన్నారు, కానీ ఎంత కేటాయించారో చెప్పరు. సో అలాగే ఫార్మర్స్ గురించి చాలా గొప్పగా ఈ బడ్జెట్లో చెప్పారు. సో మాకు ఉమెన్, ఫార్మర్స్, యూత్ అని బడ్జెట్ ప్రసంగంలో మొదట్లోనే చెప్పారు. రైతులు ఈ బడ్జెట్ యొక్క అత్యధిక ప్రాధాన్యత అని చెప్పారు. మనం ఏమనుకుంటాం, ఎంత గొప్ప విషయం, తెల్లారి పేపర్లో హెడ్లైన్ రైతు బడ్జెట్, రైతు వ్యవసాయమే కీలకం అని ఇలా హెడ్లైన్ చేస్తాం. కానీ వాస్తవంగా కేటాయింపులు ఎంత అనేది కీలకం. ఇప్పుడు రైతులు అంటే ఎవరు? రైతులు అంటే ఏం చేస్తారు? రైతులు సాఫ్ట్వేర్ అయితే చేయరు కదా, రైతులు చేసేది వ్యవసాయం. మరి రైతులకు మేలు చేసేదంటే అర్థం ఏంటి? వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు అనేదే కదా. వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారో బడ్జెట్లో చూస్తే 1,32,000 కోట్లు కేటాయించారు. ఇట్ ఈజ్ జస్ట్ 2.7%. అంటే దేశ బడ్జెట్ మొత్తం కేంద్ర బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు చేసే మొత్తం దాంట్లో కేవలం 2.7, అంటే 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే అలా ₹2.70 మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారు. ఇది వాస్తవంగా ఒక 4 ఏళ్ల క్రితం 2020 ఫైనాన్షియల్లో 5% ఉండే. అంటే 4 ఏళ్లలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు సగానికి సగం ప్రాధాన్యతలో తగ్గిపోయింది. అంటే ద షేర్ ఇన్ ద టోటల్ బడ్జెట్లో 5% 4 ఏళ్ల క్రితం ఉంటే ఇప్పుడు 2.7% పడిపోయింది. ఇక మీకు ఇందులో ఇంకా ఆసక్తికరంగా చెప్తాను. ఈసారి బడ్జెట్లో చాలా గొప్పగా చెప్పారు. 1 కోటి మంది 10 మిలియన్ కోటి మంది రైతుల్ని మేము నేచురల్ ఫార్మింగ్ అంటే సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు కదా, ప్రకృతి సేద్యం అంటారు, దాంట్లోకి మేము ప్రోత్సహిస్తాము అని చెప్పారు. చాలా గొప్పది ప్రకృతి సేద్యం, ఎందుకంటే రసాయనిక ఎరువులతో మన భూమి కుళ్ళిపోతుంది. కానీ దీనికి ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కూడా ఉంది. దానికి ఎంత కేటాయించారో చూస్తే మీరు ఆశ్చర్యమవుతుంది. 1 కోటి మందికి అందించేటువంటి స్కీమ్, కానీ కేటాయించింది జస్ట్ 367 crores. అది కూడా ఖర్చు చేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే లాస్ట్ బడ్జెట్లో కేటాయించింది 459, 459 crores, ఖర్చు పెట్టింది 100 crores. అంటే కేటాయించిన దాంట్లో హార్డ్లీ 20% కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు కూడా మళ్ళీ 367 crores కేటాయించారు. ఎంత ఖర్చు పెడతారో తెలియదు. అంటే ఇంత లోవర్గా, ఇంత తక్కువ కేటాయింపులతో 1 కోటి మంది రైతుల్ని నేచురల్ ఫార్మింగ్లోకి ఇనిషియేట్ చేయడం సాధ్యమవుతుందా? ఇక అగ్రికల్చర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, 2 డిపార్ట్మెంట్లు ఉంటాయి. మ్యాక్సిమం బడ్జెట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. దీనికి అవుట్ ఆఫ్ 1,32,000 crores-లో 1,22,000 crores ఈ వ్యవసాయము రైతు సంక్షేమానికే. ఇందులో PM కిసాన్, ఫసల్ బీమా యోజన ఇవన్నీ వస్తాయి. సో ఈ బడ్జెట్ కూడా ఎక్కువనా అంటే లాస్ట్ టైం రివైజ్డ్ ఎస్టిమేట్స్తో పోలిస్తే 5% ఎక్కువ. అంటే పెరిగిన ధరలకు కూడా ఇన్ఫ్లేషన్ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే రియల్గా లాస్ట్ ఇయర్ ఎంతనో ఇప్పుడు అంతే. ఇక అగ్రికల్చరల్ సెకండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అసలు కేటాయించింది దీనికి కేటాయించాల్సింది. ఎందుకంటే బడ్జెట్లోనే చెప్పారు, మేము అనేక పంటలకు 100కు పైగా న్యూ ఈల్డింగ్ వెరైటీస్, క్లైమేట్ రెసిలియంట్ వంగడాల్ని రూపొందించి రైతులకు ఇస్తాం. రబీ క్రాప్లో వీట్లో సక్సెస్ అయ్యాం. ఖరీఫ్లో ప్యాడీకి కూడా మొదలు పెడతాం.
క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ని డెవలప్ చేస్తా, అంటే వాతావరణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలిగేటువంటి వంగడాలు రూపొందిస్తాం, ప్రొడక్టివిటీని పెంచుతాం, ఉత్పాదకతను పెంచుతాం అనేది ఈ బడ్జెట్లో పదే పదే చెప్పారు. ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? రీసెర్చ్ వల్ల మాత్రమే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు ప్రొడక్టివిటీని పెంచింది? హై ఈల్డింగ్ వెరైటీస్ రావడం వల్ల పెరిగింది. అందువల్ల ఇవాళ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యత అది. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కేటాయించింది ఓన్లీ 10,000 crores. అంటే లాస్ట్ టైమ్స్ రివైజ్ ఎస్టిమేట్స్తో పోలిస్తే 0.6%. ద్రవ్యోల్బణం ధరలు 5-6% పెరుగుతాయి. అంటే ఇన్ రియాలిటీ లాస్ట్ టైం ఖర్చు చేసిన కంటే తక్కువ. 10,000 కోట్లతో భారతదేశంలో ఎంత అద్భుతమైన వ్యవసాయ శాస్త్ర పరిశోధన జరుగుతుంది. ఇక మనందరికీ తెలుసు, అగ్రికల్చరల్ రీసెర్చ్లో మొత్తం ప్రభుత్వం అంటే ప్రైవేట్ రంగం చేసే చాలా పరిమితం. ఒకవేళ చేసినా అది రైతులకు అందుబాటులో ఉండదు. పెప్సీ వాడు బంగాళదుంపలు తయారు చేసుకుంటే వంగడాన్ని వాడు మాత్రమే పండించుకుంటాడు, వాడిని దాంట్లోనే వాడతాడు. పక్కనున్న పొరపాటున గుజరాత్లో ఒక రైతు ఆయన అది ఎట్లొచ్చిందో తెలియదు, కానీ అతను అదే రకం నా రకం పొటాటో ఆలుగడ్డ బంగాళదుంపలు పండించారని చెప్పి పెప్సికో కంపెనీ ఏకంగా ఆ రైతును కోర్టు కీడిస్తే దేశమంతా తీవ్రమైన అప్రోరై సోషల్ మీడియాలో బాయ్కాట్ పెప్సీ అనే పిలిపొస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ పెప్సీ కంపెనీ వాడు దిగివచ్చి ఆ కేసు విత్డ్రా చేసుకున్నాడు. అందువల్ల ప్రైవేట్ కంపెనీస్ అగ్రికల్చరల్ రీసెర్చే తక్కువ. ఒకవేళ చేసినా అది ప్రజలకు రైతులకు ఉపయోగపడదు. అందువల్ల ప్రభుత్వమే ప్రధానంగా రీసెర్చ్ పైన కేంద్రీకరించాలి. కానీ రీసెర్చ్ పైన 10,000 కోట్లు ఇంత మీగర్ ఎలకేషన్స్తో వ్యవసాయానికే 2.7%, అందులో అగ్రికల్చర్ రీసెర్చ్కు కేవలం 10,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే ఎలా దేశంలో ఉత్పాదకత పెరుగుతుంది?